హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా అవకతవకలు, చాలా దందాలు, చాలా అక్రమాలు జరిగాయనే వాదన ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే టీడీఆర్‌కి సంబంధించినటువంటి అవకతవకలు చాలా ఎక్కువగా జరిగాయనే వాదన అయితే ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తుంది. సో మనకి ఇక్కడ స్లైడ్స్‌లో కనిపిస్తున్నట్టు జగన్ బాండ్ బాజా. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రజాప్రతినిధులు, అప్పటి కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా 5 ఏళ్లలో ఎంతవరకు దోచుకోవాలో అంతకు మించి దోచుకున్నారు అనే వాదన అయితే ఇప్పుడు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. సో మరి అక్కడ టీడీఆర్‌లో జరిగినటువంటి అక్రమాలు ఏంటి, అక్కడ జరిగినటువంటి అవకతవకలు ఏంటో ఒకసారి డీప్‌గా చూద్దాం. సో మనకి ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తుంది, టీడీఆర్ బాండ్లపై సిఐడి విచారణ. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి అక్కడ అధికారం చేపట్టిందో, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఇప్పుడు ఈ గత 5 ఏళ్లలో జరిగినటువంటి అక్రమాలకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా టీడీఆర్‌కి బాండ్లపై సంబంధించినటువంటి సిఐడి విచారణ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు చూసుకున్నట్టయితే ఇప్పటికే ఏసీపీ అంతర్గత విచారణ, ఇక మరింత లోతైన విచారణపై ప్రభుత్వం దృష్టి. సో ఇప్పటికే గత 5 ఏళ్లలో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపైనటువంటి బలంగా ఉక్కుపాదం మోపిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏసీపీ అంతర్గత విచారణ అయితే స్టార్ట్ చేసింది. దానికి సంబంధించినటువంటి మరింత లోతైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ తణుకు అవినీతిని సీఎం దృష్టికి తీసుకెళ్లినటువంటి మంత్రి నారాయణ. సో తణుకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే టీడీఆర్‌కి సంబంధించి తణుకు ఏదైతే ఉన్నారో తణుకుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అంశం, తణుకు అనగానే మనకి గుర్తొచ్చేది కారుమూరి నాగేశ్వరరావు. సో ఆయన అవినీతి చాలా బలంగా, అవినీతికి ఎక్కువగా పాల్పడినట్టు, చాలా దందాలు, చాలా ఎక్కువగా అవినీతికి సంబంధించినటువంటి ఆ సొమ్ముని తన సొంత ఖాతాలో వేసుకున్నట్టు కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి అంశాన్ని మంత్రి నారాయణ సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన గురించి చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక 1000 నుంచి 1500 ఏవైతే కోట్లకు సంబంధించినటువంటి అంశం ఉందో అది తెర మీదకి వచ్చినటువంటి అంశాలు అయితే ఇప్పుడు మనకి ఇక్కడ మంత్రి నారాయణ స్పష్టం చేయడం జరిగింది. సో 2019 నుంచి 2024 మధ్య బాండ్ల జారీలో అవకతవకలు. సో 2019 నుంచి అంటే 2019లోనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం జరిగింది. సో 2024 వరకు అంటే ఈ 5 ఏళ్లలో బాండ్లకు సంబంధించినటువంటి అంశం చాలా అవకతవకలు జరిగినట్టుగా చాలా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో గత ప్రభుత్వం హయాంలో టీడీఆర్ బాండ్ల జారీలో జరిగినటువంటి అవకతవకలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో జరిగినటువంటి అవకతవకలపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి సారించడం జరిగింది. అండ్ చూసుకున్నట్టయితే మంత్రి పొంగూరి నారాయణ సోమవారం ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని వెళ్లారు. సో ఇదే అంశం ఏదైతే అప్పటి ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మంత్రి పొంగూరి నారాయణ. ఇక చూసుకున్నట్టయితే 2019, 2024 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా అవకతవకలు జరిగినట్లు ఆయన విచారించారు. ఇక తణుకు మున్సిపాలిటీలో బయటపడినటువంటి అక్రమాలను ఉదాహరించారు. ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్లపై మరింత లోతుగా సిఐడితో విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. తణుకు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడడంతో ఇక రాష్ట్రంలో ఒక్క తణుకులోనే ఇంత జరిగిందనంటే రాష్ట్రంలో ఇంకెంత జరిగి ఉంటుంది అనే ఒక అంశాన్ని ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో దీనిపై మరింత విచారణ చేపించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే అంతర్గతంగా ఏసీబీతో విచారణ చేయించి విచారణ పూర్తయితే కుంభకోణానికి పాల్పడినటువంటి గత ప్రభుత్వ పెద్దలను బయటకు వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు దీన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించి దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఎవిడెన్స్ని కానీ ఎలాంటి దందాలు జరిగాయి, ఎలాంటి అక్రమాలు జరిగాయి అనే అంశాలని మరింత బయటకు తీసుకొస్తే దీని వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరో కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో టీడీపీ ఆరోపణలు, సో ఎప్పటి నుంచో టీడీపీ అయితే ఆరోపణలు చేయడం జరిగిందనమాట. సో ఆరోపణలు ఏంటో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం హయాంలో టీడీఆర్ బాండ్ల రూపంలో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తుంది. సో ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడే కాదు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆరోపణలు అయితే చేయడం జరిగింది. సో భూమికి సంబంధించిన అంశాలు కానీ లేకపోతే దందాలకి సంబంధించిన అంశాలు కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీడీఆర్ బాండ్లకు సంబంధించిన అంశాల్లో చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి
చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అధికారంలోకి రాగానే దీనిపై దృష్టి పెట్టింది. ఇక విశాఖపట్నం, తణుకు, గుంటూరు, తిరుపతి నగరాల్లో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు పాల్పడినట్టు ప్రభుత్వం గుర్తించింది. సో దీనికి సంబంధించి ఏదైతే టీడీఆర్కి సంబంధించినటువంటి బాండ్ల ఇష్యూ నడుస్తుందో ఇది ముఖ్యంగా చూసుకున్నట్టయితే విశాఖపట్నం, తణుకు, గుంటూరు, తిరుపతి నగరాల్లో ఎక్కువగా జరిగింది. ఈ టీడీఆర్కి సంబంధించినటువంటి ఈ బాండ్ల ఇష్యూ ఏదైతే ఉండిందో ఇప్పుడు మనం ఏదైతే మెన్షన్ చేసామో విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, తణుకు వీటిలలో ఎక్కువగా జరిగిందని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ తణుకులో అక్రమాలపై వేసినటువంటి అధికారులు కమిటీ ప్రాథమికంగా నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. ఇక నివేదికపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేరినట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. సో తణుకు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి టీడీఆర్ బాండ్లకు సంబంధించిన అంశం ఏదైతే తెర మీదకి వచ్చిందో ఇప్పుడు దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని చెప్పేసి సిబిఐ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఏసీపీ అధికారులు అంతర్గతంగా ఇంకా డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి నివేదికను ఇప్పటికే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మరో అంశం ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, అసలు ఈ టీడీఆర్ బాండ్లు అంటే ఏంటి, అసలు ఈ బాండ్లకు సంబంధించిన అంశం ఏ విధంగా ఉంటుందనేది కాస్త క్షుణ్ణంగా చూసుకుంటే పట్టణాల్లో, నగరాల్లో రోడ్లు విస్తరించాలంటే స్థల సేకరణ చేయాలి. సో పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ మనం ఒక స్థలం తీసుకోవాలి అని అంటే రోడ్డు విస్తీర్ణ చేయాలి అని అంటే ఉన్న రోడ్డు సరిపోదు కాబట్టి, ఉన్న స్థలం సరిపోదు కాబట్టి దాన్ని విస్తీర్ణం చేయాలి అని అంటే అటు సైడ్ నుంచి కొంచెం, ఇటు సైడ్ నుంచి కొంచెం స్థలం మనకు కావాలి. సో అక్కడ ఉంటున్న వారికి పరిహారంగా టీడీఆర్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ బాండ్లను పంపిణీ చేస్తారు. టీడీఆర్ అంటే ఫుల్ ఫామ్ చూడండి ఒకసారి, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. సో ఆ బాండ్లని పంపిణీ చేస్తారనమాట. ఎవరైతే స్థల యజమానులు ఉంటారో ఇప్పుడు మన రోడ్డు ఎక్స్టెండ్ చేయడానికి ఇటువైపు స్థలం కానీ ఇటువైపు స్థలం మనకు కావాలి అనుకున్నప్పుడు ఇటువైపు యజమానికి కానీ అటువైపు యజమానికి కానీ టీడీఆర్ బాండ్లని ఇస్తుందన్నమాట. ఆయా బాండ్లను పంపిణీ చేస్తారు. ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి మార్కెట్ ధరకు 4 నుంచి 4 ధరలతో ఈ బాండ్లు ఉంటాయి. సో ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక స్థలం మనం కొనాలి అని అంటే 1,00,000 రూపాయలకి స్థలం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో, అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే స్థల యజమాని ఉంటారో, రైతులు అవ్వచ్చు, యజమానులు అవ్వచ్చు, వాళ్ళకి కేవలం 1,00,000 రూపాయల దగ్గర, వాళ్ళ దగ్గర కేవలం 1,00,000 రూపాయలకు మాత్రమే వీళ్ళు కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడు రోడ్ ఎక్స్టెండ్ చేయాలి అని అంటే కంపల్సరీ ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి కొనాలి కాబట్టి ముందుగానే వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి స్థలం 1,00,000 రూపాయలకు కొని అదే ప్రభుత్వానికి వీళ్ళు 4 నుంచి 5 లక్షల వరకు వీళ్ళు సేల్ చేసుకుంటారనమాట. అంటే ముందుగానే అక్కడ ఏదైతే మనకు అవసరాలు ఉంటాయని తెలుస్తుందో, ప్రభుత్వానికి ఏదైతే అవసరం ఉంటుందని తెలుస్తుందో ఆ ప్లేస్కి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తక్కువ రేటుకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి మాత్రం ఎక్కువ రేటుకి కొనుగోలు చేస్తారు. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ధరలతో ఈ బాండ్లు ఉంటాయి. రాష్ట్రంలో, నగరంలోనైనా అదనంగా నిర్మించుకునే భవనాలకు లైసెన్స్ ఫీజులు, బెటర్మెంట్ ఛార్జీలు, అదనపు బెటర్మెంట్ ఛార్జీలు, 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు తదితర ఫీజులు బదులుగా ఈ బాండ్లను వినియోగించుకోవచ్చు. సో రాష్ట్రంలో మనం ఏదైతే ఒక కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ, కొత్తగా మనం ఏదైనా భవనాలు కట్టుకోవాలన్నా కానీ దానికి సంబంధించినటువంటి లైసెన్స్ ఫీజులు కూడా, బెటర్మెంట్ ఛార్జీలు కూడా సంబంధించి ఏదైతే అంశం ఉంటుందో దానికి కూడా ఈ బాండ్లను ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళు దాదాపుగా 4 నుంచి 4% నుంచి 20% వరకు కూడా వీళ్ళు లైక్ ఏమంటారు 4% నుంచి 20% వరకు కూడా లబ్ధి పొందుతున్నారని చెప్పొచ్చు. అంటే యజమానికి 1% ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు పొందుతున్న లబ్ధి మాత్రం దాదాపుగా 4 నుంచి 20% ఉండొచ్చునని స్పష్టంగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా కొత్తగా భవనాలు నిర్మించుకొని భూ యజమానులకు విక్రయించే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ వీళ్ళు ఒకవేళ ల్యాండ్ కనుక వీళ్ళు ప్రభుత్వానికి అవసరమై వీళ్ళు ఇచ్చిన తర్వాతకి వీళ్ళు మళ్ళీ వేరే ఎక్కడికైనా వెళ్ళి వేరే ప్లేస్లో ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు వీళ్ళకి ఇది యూజ్ అవుతుందన్నమాట. కానీ అసలు యజమాని దగ్గర వీళ్ళు తక్కువ రేటు కొనేసి వీళ్ళు ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి అమ్మేసి మళ్ళీ మేము అక్కడ లాస్ అయ్యాం కాబట్టి మాకు పలానా ప్లేస్లో మళ్ళీ పలానా ప్లేస్లో మాకు ఇది ఇవ్వండి అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఛార్జీలు కానీ దానికి సంబంధించినటువంటి లైసెన్స్లో కూడా వీళ్ళే బెనిఫిట్స్ పొందుతున్నారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి బాండ్లనే టీడీఆర్ బాండ్లపై భయంకరమైనటువంటి అవినీతి జరిగింది వైఎస్ఆర్సీపీ పాలన అని చెప్పి చాలా స్పష్టంగా తెలిసింది. ఈ అంశాన్ని మొట్టమొదటిసారిగా తణుకు మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి గురించి పొంగూరి నారాయణ ప్రెసెంట్ మంత్రి ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. సో మరి ఈ అంశాన్ని ప్రభుత్వం ఇంకెంత క్షుణ్ణంగా పరిశీలించి
ఇంకా జరిగినటువంటి ఇంకా ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఇంకా ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఇలాంటి ప్రతి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏసీబీ అధికారులు. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.